శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కొవ్వూరుకు చెందిన వాండ్లపల్లి రామచంద్ర దక్షిణాఫ్రికాలో అపహరణకు గురయ్యారు. అతని ఆచూకీ కనుక్కోవాల్సిందిగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఏడాది క్రితం బోర్వెల్ ఆపరేటర్గా పనిచేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన రామచంద్రను గత నెల 23న కొందరు వ్యక్తులు అపహరించినట్లు బోర్వెల్ యజమాని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత అక్కడ నుంచి ఎటువంటి సమాచారం లేదని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మాటగానే రాలా, ఒక ఫోన్ మాట్లాడేకి లేదు, ఫోన్తో మాట్లాడేకి లేదు, ఆ పిల్లలతో మాట్లాడేకి నాకు లేదు. ఏం చేయాలని నేను ఉండేది ఒకడే ఉండేది కొడుకు, నాకు ఎవరు లేరు. నా కొడుకు బతికినాడా లేదా, ఉన్నాడో లేదో, ఎట్టున్నాడో ఏమో. నాకు ఫోన్ మాట్లాడితే నా మంచి శాంతిగా ఉంటుంది. నా బిడ్డను తెప్పిస్తారు, అక్కడ ఏముండాలో ఎట్టున్నారో మీరే ఎత్తుకురాడండి సార్, నాకు ఎవరు తెలియదు. ఇండియన్ అంబాసిడర్స్ మేము అప్డేట్ అఫీషియల్గా మీకు పెట్టాలంటే మీ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడా లేకపోతే ఏమైనాడు మాకే క్లారిటీ లేదు, మేము ఏ విధంగా పెట్టగలము అని నన్నే క్వశ్చన్ చేశారు. తర్వాత నేను అడిగాను, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళైతే చెప్పిన విషయం ఇది, బట్ కిడ్నాప్ అయినారా, ఏమైపోయినాడు, అబ్బాయి ఉన్నాడా లేదా మాకైతే ఏమి లేదు, తెలియటం లేదు సార్. బై సంథింగ్ మిస్టేక్, ఎక్కడ మిస్టేక్ అయ్యిందో, ఎక్కడ ఏమైపోయినారో అనేసి మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఎలాగైనా మీరు స్పందించండి సార్, దయచేసి మా హోప్స్ అంతా మీ మీదనే హోప్స్ పెట్టుకుని ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.